సిమ్ కార్డులకు చివరన ఒక ఎడ్జ్ ఎందుకు ఉండదు? దాని వెనుక రహస్యం ఏంటి? తాళంకు క్రింది భాగాన ఇలా చిన్న హోల్ ఎందుకు డిజైన్ చేశారు? గ్యాస్ సిలిండర్ క్రింద ఇలా రంధ్రాలు ఎందుకు ఉంటాయి? రైలు పట్టాల క్రింద కంకర రాళ్ళే ఎందుకు? ఇలా మనకు రోజుకు కొన్ని వందల ప్రశ్నలు వస్తాయి. వాటిలో కొన్ని సమాధానాలు ఈ వీడియోలో చెప్తా. ఒకవేళ మీకు ఇవి ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. నంబర్ 1, సిమ్ కార్డుకు చివరన ఒక ఎడ్జ్ ఎందుకు ఉండదంటే, ఫస్ట్ సిమ్ కార్డులు తయారు చేసినప్పుడు ఇప్పుడున్న సిమ్ కార్డుల వలె ఒక మూల లేకుండా లేదు. వినియోగదారులు మొబైల్లో సిమ్ కార్డును ఇన్సర్ట్ చేయడం మరియు బయటకు తీయడం కష్టంగా భావించేవారు. దాన్ని గుర్తించి టెలికాం కంపెనీ కీలక నిర్ణయం తీసుకొని వారు సిమ్ కార్డ్ మూలలను ఒకేసారి సరిగ్గా సరిపోయేలా కత్తిరించారు. దీనివల్ల సిమ్ కార్డును మొబైల్లో ఎలా వేయాలో సూచిస్తుంది మరియు తప్పుగా వేసినా కానీ సిమ్ కార్డును మొబైల్లో చూపించదు. నంబర్ 2, తాళంకు క్రింద హోల్ ఎందుకు డిజైన్ చేశారంటే, ఎప్పుడైతే వర్షం కారణంగా వాటర్ తాళంపై పడితే ఆ పడిన వాటర్ ఈ హోల్ గుండా బయటికి వచ్చి లాక్ లోపల రస్ట్, కొర్రాజన్ అంటే తుప్పు పట్టకుండా ఈ హోల్ ఉంచుతుంది. ఇలా ఈ హోల్ ఉండడం వల్ల వాటర్ పడిన వెంటనే వెళ్ళిపోవడం వల్ల లాక్ చాలా కాలం వరకు పనిచేస్తుంది. నంబర్ 3, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. సామాన్యుడు సైతం గ్యాస్ సిలిండర్ను వాడుతున్నాడు. అయితే సిలిండర్ అడుగు భాగాన చుట్టూరా కొన్ని రంధ్రాలు ఉండటం మీరు గమనించే ఉంటారు. కానీ అవి ఎందుకు ఉంటాయంటే, సిలిండర్లోని ఎల్పిజి గ్యాస్ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి. మరియు భూమి నుండి వచ్చే వేడి నుండి ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతను కూడా ఈ రంధ్రాలు నియంత్రిస్తాయి. ఈ హోల్స్ ఉండడానికి మరొక కారణం ఉంది. ఈ హోల్స్ ఉండడం వల్ల అక్కడ వాటర్ స్టోర్ కావు. ఒకవేళ ఈ హోల్స్ లేకపోతే అక్కడ వాటర్ జమ అయ్యి సిలిండర్కి తుప్పు పట్టడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల సిలిండర్ పాడవచ్చు లేదా ఒక్కొక్కసారి అందులో ఉన్న గ్యాస్ కూడా లీక్ అవ్వవచ్చు. దానికోసమే ఇక్కడ హోల్స్ డిజైన్ చేశారు. నంబర్ 4, రైలు పట్టాల కింద ఇలా కంకర రాళ్ళు ఉండటం వల్ల పట్టాలు రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. రాళ్ళు పట్టాలను స్థిరంగా ఉంచుతాయి. ట్రైన్ మరియు గూడ్స్ ట్రైన్ల ప్రెజర్ కంట్రోల్ చేస్తాయి. ట్రైన్ స్పీడ్గా రన్ అవుతున్నప్పుడు ఈ రాళ్ళు ట్రైన్ కదలకుండా ఒకే విధంగా స్మూత్గా వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఈ రాళ్ళు వర్షం పడినప్పుడు పట్టాలలో నీటిని ఉంచకుండా పీల్చి బయటకు పంపిస్తాయి. ఐరన్ మరియు వుడ్తో పోలిస్తే ఈ రాళ్ళు త్వరగా పాడవవు మరియు పట్టాలలో కానీ ట్రాక్ పక్కన కానీ గడ్డి పెరగకుండా చేస్తాయి. ఫైనల్గా ఈ కంకర రాళ్ళను మన భారతదేశంలో ప్రతి ట్రాక్ కింద ఉపయోగిస్తారు.